హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిటీ వ్లాగ్స్. ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మేము ఎందుకు ఇలా హ్యాపీగా ఉన్నాము అన్నది మీకు వీడియో చూస్తేనే తెలుస్తుందండి. కంప్లీట్ వీడియో చూడండి అండ్ వీలైతే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజైతే ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నా స్టైల్లో రాజ్మా కర్రీ. ఈ కర్రీని మీరు చపాతీతో తినొచ్చు, లేకపోతే రైస్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కడాయిలో ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత అందులోకి షాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, 2 లవంగాలు వేసి ఫ్రై చేశాను. ఆ తర్వాత ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆనియన్స్ దగ్గరకు వచ్చేసరికి మీ ఇష్టం అండి. మీరు కావాలంటే మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు, పేస్ట్ లాగా గ్రేవీ బాగా వస్తుంది. నేనైతే ఇలాగే వేసేస్తూ ఉన్నాను. సో త్వరగా మగ్గడానికి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టొమాటో ప్యూరీ యాడ్ చేస్తూ ఉన్నాను. 2 నుంచి 3 టొమాటోస్ సరిపోతాయి అన్నమాట. సో టొమాటో ప్యూరీ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి మనం మసాలాలన్నీ యాడ్ చేసుకుంటున్నాము. సో ముందు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. సో ఇక్కడ సాల్ట్ అయితే వేసాను. ఇంకా కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా. నేను ఇన్ని పౌడర్స్ వేసాను కాబట్టి గరం మసాలా తగ్గించే వేసాను. ఒక 1/2 స్పూన్ వేసాను. అండ్ ఇక్కడ రాజ్మా వచ్చేసి నేను నైటే మంచిగా వాటర్లో సోక్ చేసి పెట్టాను. అలా రాత్రంతా మనం నానబెట్టుకున్నది ఒకసారి మళ్ళీ వాష్ చేసేసి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి నేను అందులో కొంచెం లవంగం, చెక్క, సాల్ట్ ఇవి యాడ్ చేసి కుక్కర్లో ఒక 4 విజిల్స్ రానిచ్చాను అనమాట. రాజ్మా యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచితే చాలా మంచిగా టేస్టీగా తయారవుతుంది. పైన కొంచెం గార్నిష్ కింద కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవడమే. సో ఇంతే అండి, చాలా సింపుల్ అనమాట ఈ రాజ్మా కర్రీ అయితే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టొమాటో మనం మిక్సీ చేసుకుని వేసుకున్నాం కదా ప్యూరీ లాగా, అందుకని కలర్ చూడండి ఎట్లా వచ్చిందో. దీన్ని మీరు చపాతీతో తినొచ్చు, లేకపోతే రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఈరోజు రైస్లోకే మేము తిన్నాము. ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. అందుకనే రెసిపీ కూడా మీకు షేర్ చేశాను. ట్రై చేయండి ఎప్పుడైనా. అండ్ ఈరోజు ఒకటి అన్బాక్సింగ్ ఉందన్నమాట. అమెజాన్లో ఈ హాట్ పాట్ది నేను తీసుకున్నాను. ఈ మధ్య చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అయితే వెళ్తూ ఉన్నారు కదా. బ్యాంకాక్ కానీ, లేకపోతే థాయిలాండ్ కానీ, మలేషియా కానీ ఇట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్వి చూపిస్తూ ఉంటారు కదండి. సో అవి చూస్తున్నప్పుడు మనమైతే అక్కడికి వెళ్ళలేము, కానీ ఆ ఫుడ్ ఇంట్లోనే ట్రై చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నేను ఆర్డర్ అయితే పెట్టాను. సో ఇది క్వాలిటీ వైజ్ అయితే బాగాలేదండి చెప్పడానికైతే. మనకి స్టీల్ బేసిన్స్ ఉంటాయి చూడండి, దానికి మధ్యలో పార్టీషన్ పెట్టినట్టుంది అంతే. చాలా పల్చగా ఉందన్నమాట. దీనికి 1500 ఎందుకు అన్నట్టు అనిపించింది. మెటీరియల్ కొంచెం థిక్గా ఉంటే బాగుండు అనిపించింది. వాళ్ళు ఇచ్చిన గరిటెలు కూడా ఎంత పల్చగా ఉన్నాయంటే అండి, రేకులు, లిటరల్లీ రేకులు అవి. నాకెందుకో ఒక గట్టి నమ్మకం అనమాట, మన ఇండస్ వ్యాలీ వాళ్ళు కానీ, మేయర్ వాళ్ళు కానీ, ఇట్లాంటి బ్రాండ్స్ వాళ్ళు ఇలాంటిది మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నది నాకు ఒక నమ్మకం. సో వాళ్ళైతే థిక్ మెటీరియల్, మంచి క్వాలిటీ అందిస్తారు కదా. సో దానికోసం వెయిట్ చేద్దాము. ఇప్పుడు కంగారు పడొద్దు అన్నట్టుగా రిటర్న్ అయితే పెట్టేశాను. కొంచెం క్వాలిటీ బాగుండుంటే మాత్రం ఇది మన ఇంట్లో ఉండేది. ఇది నేను న్యూ ఇయర్కి హాట్ పాట్ తయారు చేద్దాము అన్నట్టుగా ఆర్డర్ పెట్టాను, కానీ ఫ్లాప్ అయింది. ఇందులో ఎలా తయారు చేస్తారంటే ఒక సైడ్ వచ్చేసి క్లియర్ హాట్ సూప్, ఇంకొక సైడ్ వచ్చేసి హాట్ అండ్ సోర్, అలాగా కొంచెం స్పైసీ వర్షన్. దీంట్లోకి మనం మష్రూమ్స్ కానీ, లేకపోతే చికెన్ కానీ, మోమోస్ కానీ, నూడిల్స్ కానీ అట్లా డిప్ చేసుకుని తినొచ్చు. ఇప్పుడైతే మేము బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. నేనే ఫస్ట్ రెడీ అయ్యానండి. వీళ్ళిద్దరు అస్సలు రెడీ అవ్వరు, బయటకు రారు. ఎంతసేపు ఒక ప్యాంటు షర్ట్ వేసుకోవడానికి అసలు వీళ్ళకి బట్టలు కనపడవు ఈ టైంలో. మా అక్షయ్కి నాకు లాస్ట్ మినిట్ బట్టలు కనపడవు. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఎన్టీఆర్ స్టేడియంకి. సో అక్కడ ఏంటి అంటే బుక్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. ఈ బుక్ ఎగ్జిబిషన్ నేను ఎప్పటి నుంచో న్యూస్లో అది చూస్తూ ఉన్నాను. సో ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం వెళ్తూ ఉన్నామన్నమాట. సో వెరీ ఎక్సైటెడ్. కొన్ని తెలుగు బుక్స్ ఏదైనా దొరికితే మంచి బుక్స్ చూద్దాము అని నేనైతే రెడీ అయ్యాను. వీళ్ళు రావట్లేదు. వస్తారా? ఈరోజు వెళ్తామా? ఆల్రెడీ 12 o'clock నుంచి చెప్తానే ఉన్నాను. ఇప్పుడు టైం 5 అయ్యింది. అక్కడికి వెళ్ళేటప్పుడు చీకటి పడిపోతుంది, ఆ తర్వాత క్లోజింగ్ టైం అయిపోతుంది. ఇదే జరుగుతుంది. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మా వాళ్ళు పట్టాన రెడీ అవ్వరండి. మధ్యాహ్నం 12 నుంచి చెప్తానే ఉన్నాను, లేట్ అయిపోద్ది, మళ్ళీ లాస్ట్ డే రేపు రష్ ఉంటుంది, ఈరోజే వెళ్ళగలుగుతాము. చాలా బుక్ స్టాల్స్ ఉంటాయంట అక్కడ, 1000+ బుక్ స్టాల్స్ అంట. నెక్స్ట్ డే ఇంకా క్లోజింగ్ అన్నారు, ఇంకా తీసేస్తారన్నారు.
మేము కొంచెం ముందు వెళ్ళుంటే మీకు మంచిగా ముందే నేను వీడియో కూడా అప్డేట్ చేసి ఉండేదాన్ని. కానీ నేను షార్ట్‌లో మాత్రం మీకు అప్డేట్ అందించాను. ఈసారి మిస్ అయినా డోంట్ వరీ అండి. ఈ వీడియో చూసాక మీరు నెక్స్ట్ ఇయర్‌కి ప్లాన్ చేసుకోవచ్చు. సో, మా వారికి ఆఫీస్ కదండీ! ఆయన సాటర్‌డే, సండేలు వచ్చిందంటే అలా రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. నాకేమో అదే టైం దొరుకుతుంది బయటకు వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయడానికి కానీ, వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి కానీ, మా ఇద్దరికీ ఇదొక ప్రాబ్లమ్ అనమాట. సో, వెళ్ళంగానే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే చాలానే పెట్టారు. మన ఆత్రేయపురం పూతరేకులు కావచ్చు, ఈ బ్యాంబూ చికెన్ ఇవన్నీ కావచ్చు, బజ్జీలు, చాట్స్ అన్ని రకాలు పెట్టారనమాట. నాకైతే బయటకి ఎగ్జిబిషన్స్‌కి వస్తే ఆ పెద్ద పాపడ్ అయితే చాలా ఇష్టము. సో, అది తీసుకున్నాము. కాకపోతే ఆయిలే మనం చూడకూడదు, చూస్తే తినలేము. సో, లోపలికైతే వచ్చామండి. చాలా క్రౌడ్ ఉంది. అండ్ ఫస్టే ఈ స్టాల్ ఒకటి చూసాము. నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందండి. మీలో ఎవరికైనా పిల్లలు చిన్న పిల్లలుండి అక్షరాభ్యాసం జరిగి ఇట్లా చిన్న చిన్నగా ఆలు లేకపోతే లెటర్స్ ఇవన్నీ దిద్దే స్టేజ్లో ఉంటే మాత్రం మీకు ఇది యూజ్ అవ్వచ్చు. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేంటంటే స్లేట్ లాగే అనుకోవచ్చండి. కాకపోతే దాని మీద ఆల్ఫబెట్స్ లేకపోతే అక్షరమాల ఇవన్నీ కూడా లోపల ఇట్లా ఎన్గ్రేవ్ చేసి ఉన్నాయన్నమాట. నేను వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్ మీకు ఇక్కడ ఇస్తున్నాను, చెక్ చేయొచ్చు. చిన్నపిల్లల మదర్స్ అంటే పేరెంట్స్ ఎవరైనా చూస్తే ఇది మీకు యూజ్ అవుతుంది. పెన్సిల్తోనే దాంట్లో రాయొచ్చంట. సో, కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. సో, ఫస్ట్ స్టాల్ ఇదే అనమాట. సో, చాలా నచ్చింది నాకు. మా అక్షయ్ అప్పుడు ఇలాంటివి ఏమీ లేవు, ఉండుంటే గ్యారంటీగా తీసుకునే వాళ్ళమే. సో, ఇక్కడ చూస్తున్నారు కదండి, చాలా లాంగ్వేజెస్లో అయితే ఉన్నాయని చెప్పారు. అండ్ ఆ తర్వాత ఏ స్టాల్కి వెళ్ళినా కూడా చాలా రష్ ఉందండి. ఇంకా నెక్స్ట్ డే ఇంకా తీసేస్తారు అన్నప్పుడు రష్ ఉంటుంది కదా ఆటోమేటిక్గా, అలాగే ఉంది. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది వీకెండ్ మూలన. అండ్ ఇక్కడైతే పెద్ద బుక్ అండి. అసలు ఎన్ని పేజెస్ ఉన్నాయో ఏంటో ఈ బుక్లో. అండ్ ఈ బుక్ కాస్ట్ ఎంతో తెలుసా? 24,000 అంట. ఎంత కాస్ట్లీ బుక్. కానీ పేజెస్ మాత్రం పాపం కొంచెం ఎడ్జస్ట్లో ఖరాబ్ అవుతూ ఉన్నాయి. అది డిస్ప్లేకి అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చాలామంది ఈ బుక్స్ గురించి చాలా మంచి మంచి విషయాలు, ఆథర్స్ గురించి, లేటెస్ట్ పబ్లికేషన్స్ గురించి, ఇవన్నిటి గురించి చాలా మంచిగా స్పీచెస్ అయితే ఇస్తూ ఉన్నారు. మేమైతే కొన్ని బుక్స్ తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నామో అన్నీ కూడా నేను మా వారు ఇద్దరం కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ ఒక స్టాల్లో అయితే పాత మ్యాగజైన్స్ కూడా అమ్ముతూ ఉన్నారండి. మెగాస్టార్ చూస్తున్నారా? ఏ మూవీలోది అన్నది గెస్ చేయండి. నేను అనుకోవడం బావగారు బాగున్నారా దాంట్లో అనుకుంటా. చెక్స్ ప్యాంట్ అది ఉంది కదా, అలా అనుకుంటున్నాను. మీరేమంటారు? కమెంట్స్లో రాసి చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా షాపింగ్ అంతా అయిపోయాక ఇంటికి స్టార్ట్ అయ్యే ముందు ఒక చాట్ అది తిన్నాను. ఎందుకంటే బాగా చలిగా ఉందన్నమాట ఆ టైంలో. సో, వింటర్స్ కదా, మంచిగా చలిగా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్. మంచిగా వేడిగా చాట్ అది తిని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ బై ద వే, మీరు అసలు ఈ వీడియోకి లైక్ చేశారా? లేదు కదా. ఈ మధ్యకాలంలో నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అంటేనే 2-3 సబ్స్క్రైబ్స్ వస్తాయి, లేకపోతే లైక్ చేయండి అని చెప్తేనే లైక్స్ వస్తాయి, లేకపోతే వీడియో చూసి అలా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నారు. వీడియో చూసే వాళ్ళలో 25% లైక్స్ చేసినా కూడా ఈ వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయండి. సో, కన్సిడర్ చేయండి. సెక్రటేరియట్ అయితే నైట్ టైం భలే ఉంటుంది కదండి, గ్లో అవుతా లైట్స్కి చాలా మంచి లుక్ ఉంటుంది కదా. సో, ఇంటికి వచ్చేసాక మంచిగా ముద్దపప్పు, పచ్చి పులుసు చేసుకుని హ్యాపీగా డిన్నర్ అయితే చేసాము. ఓకే, మనం కొన్న ఇదేంటి లైట్ మారుతుందా? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా వస్తుందా ఏంటి? చూడు, బ్రైట్ అయిపోయింది. షైన్ కరెంట్ ఉంది. కరెంటు, ఫైరు ఈ కాదు, గ్లో అనాలి. గ్లో. స్టార్ట్ చేద్దామా? ముందే చెప్తున్నాను, నవ్వించడాలు అవి లేవు. లాస్ట్ టైం ఇలాగే చేసావు అంతకుముందు. బాగా నవ్వించేసి నువ్వేమో అందంగా ఏదో కామ్ పర్సనాలిటీలా కనపడతావు, నేనేమో కిక్కి అనుకుంటా నవ్వుతాను. లేదు, గ్లో కనపడుతుందా మీకు స్క్రీన్లో? ఇలా ఉంటే ఉండట్లేదు, ఇలా ఉంటే ఉంటుంది. సీరియస్ కమన్. ఫస్ట్ బుక్ మా వారు సెలెక్ట్ చేసుకుంది. నేను తీసుకుంది చలం గారు రాసిన మైదానం బుక్. సో, ఫేమస్ ఆథర్స్ అందరిది
చదవాలని అనుకున్నా. లాస్ట్ టైం మహాప్రస్థానం తీసుకున్నాం కదా శ్రీశ్రీ గారిది. నేనే గిఫ్ట్ ఇచ్చాను. సో ఈసారి చలం గారిది ఒకటి చదువుదాం అనుకుంటే నాకు ఇది కనిపించింది. మైదానం తీసుకున్నా. సో మన తెలుగు ఆథర్స్ ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క కాపీ, ఒక బుక్ అయినా వాళ్ళ రిలేటెడ్ ఇంట్లో ఉంటే బాగుంటుంది, ఎప్పుడైనా చదివినప్పుడు మంచి విషయాలు తెలుస్తాయి అన్నట్టుగా తీసుకున్నది అనమాట. నెక్స్ట్ నాది బారిస్టర్ పార్వతీశం. సో మన చిన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్లో, మన స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఇది ఒక పార్ట్ ఉండేది. ఇంత బుక్ చూసేసరికి క్యూరియాసిటీ ఆగలేదన్నమాట. సో నాకు మొత్తం చదవాలనిపించింది, తన స్టోరీ అదంతా కూడా. మనం జస్ట్ చదివాము అంతే కదా, సో ఇంత డీటెయిల్డ్గా ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి అని. సో అక్షయ్ కూడా ఉంటుంది కథలు చెప్పడానికి అన్నట్టుగా ఇది తీసుకున్నావు. నువ్వు చదివావా? నీకు లేదా? టెక్స్ట్ బుక్లో ఉండేది అనుకుంటా. ఉండేది, ఒక లెసన్ ఉండేది అంతే. ఎంత బుక్ చదవాలి ఉండేది. నెక్స్ట్ మా వారు తీసుకున్న బుక్ మూఢ విశ్వాసాలు, సైన్స్ సమాధానాలు. ఇది నాకు అక్షయ్కి ఇద్దరికి. అక్షయ్ ఎందుకు కలిపేస్తున్నావు దీనిలోకి? సైన్స్ రిలేటెడ్, ఆడికి కొద్దిగా థింకింగ్ అది డెవలప్ అవుద్ది, క్రిటికల్ థింకింగ్ అది. అలా వచ్చావా? సో ఇట్స్ ఓకే. ఏమో నీలాగా టన్ను కూడా తయారు చేసేసి నీవేమీ లేవు, ప్రతి దానికి ఒక లాజిక్ ఉంది అంటే నేను పారిపోవాలి ఇంట్లో వచ్చి. ఇంట్రెస్టింగ్వి ముందు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి యండమూరి వీరేంద్రనాథ్ గారిది. మా కాలేజ్ యాన్యువల్ డే అప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారు చీఫ్ గెస్ట్. ఓకే. సో నేను ఎప్పుడు ఆయన బుక్స్ చదవలేదు, మా అమ్మ వాళ్ళు చదివారు. మా అమ్మ పెద్ద బుక్ లవర్ అనమాట, ఏదైనా ఒక రోజులో అలా చదివేస్తుంది. అదే అక్షయ్కి వచ్చింది. నేను మాత్రం ఒక బుక్ సంవత్సరమైనా అవగొట్టను, చదువుతూ ఉంటాను స్లోగా, కానీ అట్లా ఒక రోజులో 2 రోజుల్లో అవగొట్టేయాలన్నట్టు లేదు. ఇంతకీ నేను తీసుకున్న బుక్ ఏంటి అంటే తులసి దళం. ఎందుకు తీసుకున్నానంటే చిన్నప్పుడు ఇది సీరియల్గా వచ్చేది. ఆ సీరియల్ చూసి నేను భయపడేదాన్ని. సో అసలు ఆ స్టోరీ నాకు ఆ పేరు చూడంగానే దీని అంత చూడాలి నేను అన్నట్టుగా తీసుకున్నాను నేను. సో చూద్దాం ఏముంటుందో. రాత్రి 12 దాటాక చదివితే చాలా బాగుంటుంది అంట. అది టైమింగ్ ఉంటుంది మరి. ఇంట్రెస్టింగ్గా అనిపించి చదవాలనుకుని తీసుకున్నవి. మిస్సెస్ అండర్స్టాండింగ్ అంట. నాకు ఇది యూనిక్గా అనిపించి చదవాలనుకున్నాను. దీని రైటర్ ఏమీ డీటెయిల్స్ నాకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఒక ఆటోగ్రాఫ్ మాత్రమే ఉంది. సో అందులో నాకు పేరు అర్థం కాదు. నిమ్ అంటే అది వాళ్ళ ఆయన ఒక కార్టూనిస్ట్, చాలా ఫేమస్ అవుతుంది. బాపు గారి బొమ్మలు ఉన్నాయి ఇందులో. నాకు రైటర్ గురించి తెలీదు, కానీ ఈ బుక్ చదివాక తెలుసుకుంటాను అనుకుంటున్నాను. నెక్స్ట్ బుక్ జనతా ఎక్స్ప్రెస్. ఇది ముల్లపూడి వెంకటరమణ గారి కథలంట. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకని తీసుకున్నాను. సో ఇది బాపు రమణ గారుల కళా సృష్టి, మధ్య తరగతి మందహాసాలు. సో మాకు బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాం. దాకా మేము జస్ట్ కామిక్ సైడ్ బుక్స్ కానీ లేకపోతే ఇలాంటివే చదువుతూ ఉన్నాం కదా. మాకు మిడిల్ క్లాస్ హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీస్ ఉంటాయి చూడండి, అలాంటివి చదవాలని ఉంది. బాపు రమణ గారి బుక్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి ఒక మంచి హ్యూమర్ ఉండి ఒక మంచి ఫీల్ ఉండే బుక్స్ చదివితే బాగుండు అనిపిస్తూ ఉంది. అంటే కొన్ని వాల్యూస్ ఎథిక్స్ ఉన్న బుక్స్ మనం కూడా చదివితే ఆ రిలేషన్లో కూడా కొంచెం బెటర్గా ఉంటాను నేను అని. సో అందులో ఫస్ట్ బుక్ వచ్చేసి జనతా ఎక్స్ప్రెస్. నెక్స్ట్ వచ్చేసి ముల్లపూడి వెంకట గారి కథల్లోనే వెంకటరమణ గారి. ఇక్కడ ఏం చదివాను అక్కడ కరెక్టే చదివా. నెక్స్ట్ వచ్చేసి ముల్లపూడి వెంకటరమణ గారి కథలు. ఇది కూడా రాధాగోపాలం. మనం రాధాగోపాలం మూవీ చూసాము, కానీ ఇందులో ఏముంటుంది అన్నది నాకు చదవాలనిపించింది. సో అందుకని ఇది కూడా తీసుకున్నాను. వీళ్ళ కవర్ పేజెస్ అసలు ఎంత బాగున్నాయో, ఒక మంచి ఫీల్ ఉంది. బాపు గారి బొమ్మ. నెక్స్ట్ వచ్చేసి అజ్జు పబ్లికేషన్స్ వాళ్ళ స్టాల్ ఉందన్నమాట. అక్కడ నాకు ఒక బుక్ అయితే అంతకుముందు మన ఇంటికి వచ్చింది. అదే మన రవి మంత్రి గారిది అమ్మ డైరీలో కొన్ని పేజీలు. సో ఆ పబ్లికేషన్స్ది ఇంకా చాలా బుక్స్ ఉండేసరికి చూద్దాము అని. మనం మిస్ అయింది ఒకటి చెప్పనా, ఆ టైంలో
ఈ బుక్స్ ఆథర్స్ అక్కడ ఉన్నారు. తెలియలేదు. తెలియలేదు, తర్వాత తెలిసింది మాకు, ఇంటర్నెట్ ద్వారా తెలిసింది. అండ్ అందులో ఒకరు మహమ్మద్ గౌస్ అండ్ మల్లికార్జున్ గారు. మహమ్మద్ గౌస్ గారిది గాజుల సంచి, ఇది చూడంగానే నాకు చదవాలనిపించింది, ఎందుకో బాగుంటుంది అని ఒక నమ్మకం. అతని పేరు రీసెంట్గా ఎక్కడో విన్నట్టు గుర్తు. నేను ముందు చేయాల్సిన పనులు వెనకాల చేస్తానన్నమాట. నేను ఇన్స్టాగ్రామ్లో ఇంటికి వచ్చాక చూస్తూ ఉంటే వీళ్ళది కొన్ని రీల్స్ కనపడ్డాయి నాకు. అయ్యో మిస్ అయిపోయామా పాపం, వాళ్ళు అక్కడే ఉండి అందరికీ ఆటోగ్రాఫ్స్ ఇస్తున్నారు, ఫొటోస్ ఇస్తున్నారు, అయ్యో అనిపించింది. బట్ నెక్స్ట్ టైం కలుద్దాం ఎప్పుడో అప్పుడు. సో మల్లికార్జున్ గారిది నల్లగొండ కథలు, ఇది ఒకటి తీసుకున్నాను. ఆ బుక్ స్టాల్ వేరు. వీళ్ళు మమ్మల్ని ఇద్దరిని చూసి లవ్ స్టోరీ బుక్ సజెస్ట్ చేశారండి. సో ఇది కూడా ఒకటి ఒకే బుక్ లో 12 లవ్ స్టోరీస్, 12 ప్రేమ కలెక్షన్. కొంచెం డిఫరెంట్ గా ఉంది. నోటీస్ చేస్తే అనుకోకుండానే మనం డిఫరెంట్ జర్నల్స్ కలెక్షన్ అయింది అది. ఫ్యామిలీ, హారర్, సైన్స్, మళ్ళీ కామెడీ అయిపోయింది. హస్బెండ్ అండ్ వైఫ్ ఆ రిలేషన్స్. సో ఇవి లవ్ స్టోరీస్ బుక్. సో లవ్ స్టోరీ, ఇన్ ది మూడ్ ఫర్ లవ్. సో ఇవన్నీ బాగా చదివి నేను నీతో దెబ్బలాడకుండా ఉంటానని అనుకో. ఏమంటారు అప్పుడు? మేనిఫెస్ట్ చేసుకో. అంటే అంతే అండి, నేను ఎక్కువ చెప్పలేను, మీకు తెలుసు. సో నాకున్న టెంపర్కి నేను ఇప్పుడు చదవాల్సింది కొటేషన్స్, పెద్ద మోటివేషన్స్ కాదు, ఇట్లాంటి లవ్ స్టోరీలు. కొంచెం అమ్మాయిల్ని పువ్వుల్ని చూపియండి అన్నట్టు. హైదరాబాద్ వచ్చినప్పటి నుండి నేను తెలుగు బుక్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాను. అంతకుముందు అమెజాన్లోంచే 1-2 తెప్పించుకునేదాన్ని. బట్ హైదరాబాద్కి వచ్చాక ఏంటంటే బుక్ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి నాకు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడానికి ఛాన్స్ దొరుకుతూ ఉంది. అంతకుముందు మాల్కి వెళ్ళాం కదా, నేను ఎప్పుడు తప్పు పలుకుతాను, నువ్వే చెప్పు. శరత్ సిటీ మాల్, అది బెస్ట్. సో దానికి ఇంకొకటి ఉంది కదా, ఏఎంబి సినిమాస్. ఏఎంబి సినిమాస్, నేను ఎప్పుడు దాన్ని ఏబి అని చదువుతాను. సో అక్కడ ఒకటి ఎగ్జిబిషన్, తర్వాత ఇంకొకటి అశోక మాల్లో ఎగ్జిబిషన్ ఉంది. అప్పుడు ఏదో సేల్ జరుగుతుంది. అండ్ ఇది మనం వచ్చి 10 months అవుతుంది. ఈ 10 monthsలో 3 book exhibitions మనం చూడడం జరిగింది. సో తెలుగు బుక్స్ అయితే కొన్ని కలెక్ట్ చేసుకున్నాను. సరే అండి, ఇంతే ఈరోజు వీడియో. సో నువ్వు చెప్పి సరే అవుట్రో చెప్పు ఎక్కిస్తావు కదా, చెప్పు. అక్షయ్ అంటాడు ఇలా, చెప్పు. లాస్ట్ డైలాగ్ ఏంటి? ఇదండి ఈరోజు బ్లాగ్. కంటిన్యూ చేయి, ఫినిష్. అంతే. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా బుక్స్ కొనుక్కొని చదువుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ అంతేగాని వాళ్ళు కూడా చదువుకొని నీట్గా నాలెడ్జ్ డెవలప్ చేసుకోమనువా, అంతేగాని నీకు లైన్ నువ్వు కొన్నావు చూపెడదాం అంతేనా? మంచి హ్యాబిట్స్ డెవలప్ చేసుకోమని పిల్లలకి అలవాటు చేయమని చెప్పవా? మనకు ఉండాలి, తర్వాత పిల్లల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. చెప్పు, ఇప్పుడు లైన్ చెప్పు. లైక్ షేర్ అండ్ కమెంట్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి వ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్. నేనే. సో సిరి వ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.